హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రతి ఒక్కరు మోనాలిసా గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో ఏది ఓపెన్ చేసినా కూడా మోనాలిసా, మోనాలిసా ముస్లింని ఎందుకు పెళ్లి చేసుకుంది? మేము ఆమెను హైలైట్ చేసాం. హిందువులు ఒక కుంభమేళాలో హైలైట్ చేస్తే ఆమె ఎళ్లి ముస్లింని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటున్నారు. దాని గురించి మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. అసలు ముస్లింని పెళ్లి చేసుకుంటే తప్పేంటి మేడం? ముస్లింని చేసుకుంటే తప్పేంటి? క్రిస్టియన్‌ని చేసుకుంటే తప్పేంటి? ఈ ఇంటర్ రిలిజియన్ మ్యారేజెస్ చేసుకుంటే తప్పేంటి? అని ఒక లాయర్‌ని అడగొద్దు యాక్చువల్‌గా. హ్మ్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆ ప్రావిజన్ ఇచ్చింది. ఎవరిని ఏ మతం వాళ్ళైనా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ. అలాంటి ప్రావిజన్స్ ఉన్నాయి. హ్మ్. బట్ జనాలు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు అంటే, ఈ మధ్యలో రీసెంట్‌గా ఒక 10 ఇయర్స్ నుంచి ఒక ట్రెండ్ అనేది ఒకటి స్టార్ట్ అయిందని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. దాన్ని లవ్ జిహాద్ అంటారు. లవ్ జిహాద్ అంటే ఏంటంటే కావాలని ముస్లిం అబ్బాయిస్ వాంటెడ్‌లీ హ్మ్. కావాలని చెప్పేసి హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళని కావాలని మనీతోనో లేకపోతే ఆహ్, వాళ్ళకి ఏదైతే వీక్‌నెస్ ఉంటదో, ఆ వీక్‌నెస్ మీద కొట్టి అమ్మాయిలని కావాలని ట్రాప్ చేసి పడేయడం. పడేసిన తర్వాత ఇంక తీసుకెళ్ళి ఆల్రెడీ అంటే వాళ్ళకి అబద్ధాలు చెప్పి, పోనీ హ్మ్. నిజాయితీగా జెన్యూన్‌గా కాదు. అబద్ధాలు చెప్పేసి కావాలని అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే బేసికల్లీ హిందూ అమ్మాయిలనందరిని కూడా ముస్లిం కన్వర్ట్ చేయాలి అనేది వాళ్ళ టార్గెట్ అని చెప్పేసి, దాన్నే లవ్ జిహాద్ అంటారని చెప్పేసి చాలా మంది చెప్తా ఉంటారు. హ్మ్. సో, ఇక్కడేంటంటే అసలు మోనాలిసా ఎందుకు ఫేమస్ అయింది? కుంభమేళాలో చాలా అందంగా కనిపించింది. నేచురల్ బ్యూటీలాగా కనిపించిందని చెప్పేసి తను ఫేమస్ అయింది. అవును. కానీ ఎక్కడ ఫేమస్ అయింది? స్పాట్ కుంభమేళ. కుంభమేళాలో. హ్మ్. సో, ఒకరందరూ ఏంటంటే హిందూస్ గ్రూప్ అంతా కూడా రిలేట్ చేసుకున్నారు. అరే! అంటే మా పిల్లను ఓన్ చేసుకున్నట్టు ఫీల్ అయినారు. హ్మ్. సడెన్‌గా కుంభమేళలో ఫుల్ ఫేమస్ అయిన అమ్మాయి ఎళ్లి ఒక ముస్లింని చేసుకునేసరికి హిందూ సెంటిమెంట్ అందరికి అంటే హిందూస్ ఎవరైతే ఇట్లా కట్టర్ హిందూస్ ఉంటారో వాళ్ళందరికి కూడా సెంటిమెంట్ హర్ట్ అయినట్టయింది. హ్మ్. సో, అందరొచ్చేసి ఇది లవ్ జిహాదే అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. దట్ టూ దానికేమి కేరళ పర్సన్‌ని పెళ్లి చేసుకోవడం కొంచెం. యెస్. ఎందుకంటే రీసెంట్‌గా మూవీస్ రిలీజ్ అయినాయి. 'కేరళ హ్మ్. స్టోరీ 1', 'కేరళ స్టోరీ 2'లో క్లియర్‌గా అంటే ఇండియాలో అది చాలా హిట్ అయిన మూవీ. అండ్ క్లియర్‌గా ఏం చూపించిందంటే కావాలని ముస్లిం మెన్ వచ్చేసి హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసి మరి వాళ్ళని నానా హింసలు పెట్టి సఫర్ చేపిచ్చిండని చెప్పేసి. అండ్ ఐ విల్ నాట్ సే హ్మ్. నేనేం కంప్లీట్‌గా లవ్ జిహాద్ సపోర్ట్ చేస్తలేను. ఐయామ్ హ్మ్. వెరీ క్లియర్. సో, అంటే జనాలకేందంటే నేను రిలీజియస్ ఉంటున్నా అని నాకొక ట్యాగ్‌లైన్ ఇయ్యకండి. హ్మ్. నేనొక్కటే చెప్తున్నా. క్లియర్‌గా చెప్తున్నా ఏంటంటే ఐ విల్ నాట్ సే లవ్ జిహాద్ లేదు అని చెప్పను. అట్లా అని చెప్పి కంప్లీట్‌లీ అదే ఉందని కూడా చెప్పను. హ్మ్. కానీ డెఫినిట్‌గా అయితే ఉంది. ఎందుకంటే చాలా లాస్ట్ ఇయర్ ఒక న్యూస్ ఉంది. ఏంటంటే ఒక దళిత అమ్మాయిని గనుక ఒక ముస్లిం అబ్బాయి పడేస్తే 6,00,000 ఇస్తారు. ఒక హ్మ్. బ్రాహ్మణ్ అమ్మాయినికైతే 12,00,000, బీసీ అమ్మాయి అయితే 8,00,000 ఇట్లా ఒక రేట్ ఫిక్సేషన్ అని చెప్పేసి ఔట్ రైట్ వీళ్ళని పట్టుకొని అంటే ఇంటరాగేట్ చేసినప్పుడు వాళ్ళు కొంతమంది ముస్లిమ్స్ అబ్బాయిలు చెప్పిన నిజాలివి. హ్మ్. ఓకే. అల్లా ఇంకోటేంటి తెలుసా? మన సైడ్ సౌత్ ఇండియాలో చాలా తక్కువుంది. నేను గూడా ఒప్పుకుంటా. కానీ ఇదంతా గూడా నార్త్ ఇండియాలో చాలా ఘోరంగుంది సిట్యుయేషన్స్. అంటే మనం మాత్రం సౌత్ ఇండియాలో, మన తెలంగాణలో, ఏపీలో చాలా సేఫ్ ఉన్నాం. హ్మ్. నేను అసలు నేను అంత రిమార్క్ చేయలేదు. ఎందుకంటే అలాంటియి ఎక్కువ నోటీస్ చేయలేదు కాబట్టి. కానీ నార్త్ ఇండియాలో ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పేసి నేనైతే నమ్ముతా. ఎందుకంటే అట్లాంటి ఇన్సిడెంట్స్ వచ్చినియి. 24లో, 25లో చాలా కేసెస్ ఉన్నాయి. బయటికొచ్చినియి. హ్మ్. అండ్ ఆల్సో రికార్డ్ అయినయి. ఎఫ్ఐఆర్‌లయినయి. వాళ్ళని ఇంటరాగేట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన నిజాలు. ఇవి నేను చెప్తున్న నిజాలు కాదు. వాళ్ళే ఖుద్ చెప్పిన నిజాలవి. హ్మ్. సో, ఇట్లాంటి రేట్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి. అంటే కొంతమంది ముస్లిమ్స్ వల్ల అందరు ముస్లిమ్స్‌కి బ్యాడ్ నేమ్ తెస్తున్నారు. హ్మ్. కొంతమంది వల్ల. ఐ విల్ నాట్ సే అందరూ అట్లనే ఉన్నారని నేను అనను. కానీ కొంతమంది ముస్లిమ్స్ వల్ల మిగతా ముస్లిమ్స్ అందరూ బలైతున్నట్టే. అవును. హ్మ్. సో, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ కరెక్ట్‌గా చెప్పాలంటే. ఎందుకంటే కొంతమంది సెంటిమెంట్స్ మేబీ హర్ట్ అవ్వచ్చు. అందుకే నేను చాలా క్లియర్‌గా చెప్తున్నా. అందరూ అలా లేరు. కొంతమంది వల్ల మాత్రం ఇది జరుగుతుంది. సో, బేసికల్ వీళ్ళు ఇలా ట్రాప్ చేసి అమ్మాయిలను కన్వర్ట్ చేస్తే ఇంకా దరిద్రం ఏంటంటే ఏ అబ్బాయిలైతే ఇది ఈ అమ్మాయిలను టార్గెట్ చేసి కన్వర్ట్ చేసిండ్రో, కేసెస్ హ్మ్. రికార్డ్ అయినయి చెప్పినో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మ్యారీడ్ మళ్ళీ. ఎందుకంటే ముస్లిం మ్యారేజెస్ ఏంటంటే 4 మ్యారేజెస్ వరకు అలౌడ్ గదా! హ్మ్. వాళ్ళ దాంట్లో పర్సనల్ లాలో, షరియత్ లాలో ఏందంటే 4 పెళ్ళిళ్ళ వరకి వాళ్ళకి అలౌడ్. హ్మ్. ఇప్పుడు హిందూస్‌లో గాని, క్రిస్టియన్స్‌లో గాని బైగమీ ఈస్ ఎ అఫెన్స్. అవును. అంటే ముందు అఫెన్స్ ఉంటే తీసేసారు. ఇప్పుడు గ్రౌండ్ ఫర్ డివోర్స్ అది. హ్మ్. సో, రెండో పెళ్లి చేసుకోవడానికి లేదు. క్రిస్టియన్స్‌లో గాని, హిందూస్‌లో గాని. కానీ ముస్లిమ్స్‌లో 4 పెళ్ళిళ్ళ వరకి కూడా వాళ్ళకి పర్మిషన్ ఉంటది. హ్మ్. ఓకేనా? సో, అందులో కొన్ని టెక్నికల్‌గా కొన్ని
ఉంటాయి కొన్ని ఆబ్జెక్షన్స్ అవి అంటే ఫస్ట్ వైఫ్ ఇష్టమైతే సెకండ్ వైఫ్ చేసుకోవాలని కొన్ని ఉంటాయి. సో అవును. అది పాటించే వాళ్ళు పాటిస్తారు, కొంతమంది పాటించారు. అని అందరు తెలిసిన విషయం ఏంటంటే ట్రిపుల్ తలాక్ ఉంటుండే ముందు, అది తీసేశారు. అంటే తలాక్ 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 అనగానే విడాకులు అయిపోయాయి. ఉమ్. దానివల్ల ఎంతో మంది విమెన్, ముస్లిం విమెన్ సఫర్ అయ్యిండ్రు. ముస్లిం విమెన్స్ చాలా మంది అగేన్స్ట్ ఉండే ట్రిపుల్ తలాక్ వల్ల సఫర్ అవుతున్నారు. సో అది మనం తీసేసాం. సో అది తీసేసిన తర్వాత ఏమైంది అంటే ఇట్లాంటి కొన్ని ఏవైతే ఇప్పుడు ప్రతి మతంలో కూడా ఉంటాయి, ఫ్లాస్ ఉంటాయి. ఉమ్. నేను ప్రతి మతం పర్ఫెక్ట్ అనను. కానీ ఏ మతంలో అయితే కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయో, ఎగ్జాంపుల్ ఇప్పుడు హిందూస్ లో కూడా కాస్ట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ముస్లిమ్స్ అబ్బాయిలు వెళ్ళి హిందూ అమ్మాయిని పడేస్తే, బ్రాహ్మణ్ అమ్మాయిని పడేస్తే 6 లక్షలు 7 లక్షలు 12 లక్షలు ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు? దీనికి ఒక ముఠా ఉంది. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు దీనికి ఒక స్పెసిఫైడ్ ఒక ముఠా ఉంటది. వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, దే ఆపరేట్ ఫర్ దిస్. దీనికోసమే వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళకి ఫండ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వేరే ఏదైతే మన 8 దేశాలు ఉన్నాయో వాళ్ళు అక్కడ నుంచి ఫండ్ చేస్తూ ఉంటారు ఇక్కడికి. వాళ్ళకి ఏంది మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం ఇలాంటి మా వాళ్ళు ఉండాలి అని ఒక ఫీలింగ్ ఉంటుందా. సో బేసికలీ కొంతమంది మత ఉన్మాదులు అంటారు వీళ్ళని, అందరూ కాదు, బట్ కొంతమంది మత ఉన్మాదులు అంటే ఏంటంటే మొత్తం పిచ్చి పట్టిన వాళ్ళు ఉంటారు. ఇక మా వాళ్ళే ఉండాలి, వేరే వాళ్ళు ఉండొద్దు అని ఫీల్ అవుతుంటారు. సో అలా ఆ పిచ్చితోనే ఏంటంటే ఈ పిచ్చి పిచ్చి అంటే ఇలాంటివన్నీ కూడా ఒక స్కామ్ లాగా చేసి అందరిని ఇట్లా పడేసి ఇలా చేయడం. సో నేను అదే చెప్తున్నా, ప్రతి మతంలో ఫ్లాస్ ఉంటాయి. బట్ ఏంటంటే ఈ ఫ్లాస్ ని కరెక్షన్ చేయడం తప్పలేదంట. సో ఇలాంటివి ఏమైనా తెలిస్తే, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు అందరు లవ్ జిహాద్ చేస్తారని అంటలేను. కొంతమంది ఎవరైతే ఇట్లా ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకుంటున్నారో అందరూ అట్లా ఏం లేరు. కొంతమంది ఎక్కడో అక్కడ హ్యాపీగా ఉన్నారు. కానీ పని కట్టుకొని కావాలని ఈ టీనేజ్ బాయ్స్, కాలేజ్ కి ఆఫీస్ కి వెళ్ళే బాయ్స్ కావాలని అబద్ధాలు చెప్పి, వాళ్ళకి జాబ్లు ఉండవు, ఏముండవు, ఇలాంటివి ఏముండవు, కానీ అమ్మాయిలకు అబద్ధాలు చెప్తారు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అంటే ఆ అమ్మాయి ఎక్కడ తిరుగుతుందో అది టార్గెట్ చేసి ఆ అమ్మాయిని టార్గెట్ చేసి పెళ్లి చేసుకోవడం చెప్పే అబద్ధాలు ఇవి. సో ఇట్లాంటి వాళ్ళు డేంజరస్ అంటున్నా. అందరూ కాదు కదా, జెన్యున్ గా ఉన్నట్టు పర్లేదు. సో అందుకే నేను చెప్తున్నాను, ఇప్పుడు మీకు ఏదైనా కాలేజ్లో కానీ లేకపోతే ఆఫీస్లో కానీ ఎవరైనా పరిచయం అయినారు అన్నప్పుడు నథింగ్ రాంగ్ ఇన్ చెకింగ్ దర్ ఆధార్ కార్డ్స్. అసలు వీళ్ళ పేరేంటి, వీళ్ళ ఐడెంటిటీ ఏంటి. కొంతమంది అయితే అమ్మాయిలు ఉంటారు ఫూలిష్ గా 16, 17, 18 అమ్మాయిలు ఎట్లుంటారు తెలుసా, వాళ్ళకి ఏం బ్రెయిన్ డెవలప్ కాదు. ఎవరంటే వాళ్ళని ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. సో ర్యాండమ్ గా ఒక అబ్బాయి వచ్చి పరిచయం అయినా కూడా వాళ్ళని నమ్మేస్తారు కొంచెం ప్రేమ చూపించగానే. సో ఆ ప్రేమ అనే ముసుగులో వాళ్ళు పెట్టేసి వీళ్ళని ట్రాప్ చేసి వీళ్ళు ఇట్లాంటివి లవ్ జిహాద్ అవుతుంటాయి. సో ఏంటంటే అమ్మాయిలు మెయిన్ గా జెన్సీ అమ్మాయిలు 16 to 21 years అమ్మాయిలకి అంత తెలివి ఉండదు, ప్రపంచం ఎట్లుందో అని తెలీదు. సో ఇట్లాంటి టార్గెట్స్ నుంచి బయట పడాలి అంటే ఏంటంటే ఫస్ట్ చూడాలి ఆధార్ కార్డ్ ఏంటి, అసలు ఆ పేర్లు ఏంటి, ఎవరు అని చెప్పేసి. కొంచెం ఈ పేర్లు తేడా కొడితే మాత్రం ఫస్ట్ డే నుంచి నమ్మకండి. ఎందుకు రిస్క్ లో పడ్డం ఎందుకు అంటాను నేనైతే. అంటే బెటర్ కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఎప్పుడో పోయి. సో అందరికి ఏంటంటే టోటల్లీ ఇదే ఉంటాను మాత్రం అంట నేను, బట్ ఇట్లాంటివి డెఫినెట్ గా ఉన్నాయి. సో ఇప్పుడు అందరికి ఏంటంటే ఇట్లాంటివి ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఇది కూడా ప్రాబబ్లీ అదే కేసు అవ్వచ్చు అనేసి అనుకుంటున్నారు మోనాలిసా కేసులో. ఇప్పుడు సపోర్ట్ చేస్తారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే హిందువులందరూ అగెనెస్ట్ గా ఉన్నారు కాబట్టి ఆమెకి ఆల్రెడీ ఏం చెప్తున్నారంటే మేము కుంభమేళాలో మా పిల్ల అని ఫీల్ అయ్యి ఆమెని అది అందరూ ఓన్ చేసుకున్నారు మా పిల్ల అని. ఇంత పొజిషన్ కి ఆమెను తీసుకొచ్చి ఒక పెద్ద స్టేజ్ లో పెట్టి మంచిగా డబ్బులు ఇచ్చి ఆ పొజిషన్ లో పెడితే ఆమె ముస్లింని పెళ్లి చేసుకుందా అని ఒక అందరు డిస్సాటిస్ఫైడ్ గా ఉన్నారు. సో నెక్స్ట్ వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా, ఆమె మూవీస్ అయితే రిలీజ్ అవ్వడం కానీ ఇప్పుడు మూవీస్ చేస్తుంది అవి రిలీజ్ అయితే సపోర్ట్ చేస్తారా లేవా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకటేంటంటే ఎవరిష్టం వాళ్ళది, కొంతమంది మాట్లాడిస్తారు వదిలేస్తారు. కానీ ఈ విషయం ఏంటంటే ఇలాంటి ఒక లవ్ జిహాద్ అనేది ఒకటి యాక్చువల్లీ జరుగుతుంది. కన్వర్షన్స్ కావాలని బలవంతం, ఇప్పుడు ఇష్టపూర్వకంగా చేసుకోవడం వేరు, బలవంతంగా ఏదో ఒకటి చేసి కావాలని మభ్య పెట్టి మోసం చేసి, నేను ఒకటే చెప్తున్నా, మోసం చేసి వాళ్ళని నమ్మిచ్చి పెళ్లి చేసుకొని కన్వర్ట్ చేయించడం లేదా కన్వర్ట్ చేయించి పెళ్లి చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ తప్పు అంటారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒక హిందూ ముస్లిం చేసుకోవాలన్నా, హిందూ క్రిస్టియన్ చేసుకోవాలన్నా, లేకపోతే ఒక ముస్లిం క్రిస్టియన్ చేసుకోవాలన్నా కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, దాని కింద చేసేసుకోవచ్చు. కానీ ఒక ముస్లిం చేసుకోవాలంటే ఖచ్చితంగా కన్వర్షన్ కావాలి. సో కన్వర్షన్ అయితేనే వాళ్ళకి అది అప్లికబుల్, ఆ మ్యారేజ్ అనేది వ్యాలిడ్ మ్యారేజ్ అవుతుంది. సో ఈ రీజన్స్ వల్ల కన్వర్ట్ చేపించడం ఉంటుంది, ఆ ప్రాసెస్ ఉంటుంది, నొప్పుకుంటా. కానీ ఒకటే చెప్తున్నా, అమ్మాయి కన్సెంట్ తో వచ్చి చేస్తే ఓకే, కానీ బలవంతంగా ట్రాప్ చేసి మోసం చేసి అబద్ధాలు చెప్పి ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు అబద్ధాలు చెప్పి ట్రాప్ చేయడం లవ్ జిహాద్ అవుతుంది. అన్ని కేసెస్ లవ్ జిహాద్ అవ్వదు, బట్ ట్రాప్ చేస్తే మాత్రం లవ్ జిహాద్ అవుతుంది వాంటెడ్లీ. బికాజ్ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక 3 years బ్యాక్ నేను కమ్ అక్రాస్ అయిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తున్నా. అమ్మాయి
ఇట్లనే ఒక అబ్బాయిని నమ్మి చేసుకుంటే తీరా అబ్బాయి ఏంటంటే పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత చూస్తే అత్తగారింట్లో ఆల్రెడీ అతను పెళ్లి అయిపోయింది అండ్ అది అబద్ధం చెప్పిండు. సో జనరల్ హిందూస్ లో ఏంటంటే మ్యారేజ్ ఒక్కటే చేసుకుంటారు, రెండో మ్యారేజ్ కి మైండ్ సెట్ యాక్సెప్ట్ కాదనమాట. సో ఆ అమ్మాయికి ఏం జరిగింది, మోసం జరిగింది. చెప్పాలి కదా, ఇప్పుడు సరే ప్రేమలో ఉన్నారో ఎందులో ఉన్నారు, కానీ ఆ అమ్మాయి కనీసం చెప్పాలి ఆల్రెడీ పెళ్ళైంది. తీరా పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని చాలా గారాబం పెరిగిన అమ్మాయితో ఇంట్లో నానా పనులు చేపించడం. ఏంది ఒక ఫ్యామిలీలో 10 మంది 11 మంది ఉంటారంట ఆ ఫ్యామిలీలో, ఉండి అన్ని పనులు ఆ అమ్మాయితో చేయించడం. సో ఇలా చేసేసరికి ఆ అమ్మాయి ఉండలేక ఇంకా డివోర్స్ అని చెప్పేసి వచ్చింది అనమాట. సో ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ ప్లస్ నేను లాయర్ కాబట్టి వచ్చింది. సో అలాంటి టైంలో అనిపిస్తుంది అరే ఇట్లాంటివి నిజంగా ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఉంటున్నాయి కదా అని చెప్పేసి. ఎందుకంటే అబద్ధం చెప్పడం తప్పు. నువ్వు ఇప్పుడు అలా ఇంటర్ రిలీజియన్ పెళ్లి చేసుకోవడం అస్సలు తప్పు కాదు, కానీ ఇలా అబద్ధాలు చెప్పి కావాలని చేసి అంటే ట్రాప్ చేసి చేసుకోవడం 100% తప్పు. అది ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు ఒప్పుకోరు. సో ఎందుకంటే ముస్లిమ్స్ దాంట్లో ఎవరిని కూడా మోసం చేయొద్దు అని చెప్తారు వాళ్ళ దాంట్లో. రియల్ ముస్లిం ఎప్పుడు కూడా ఇంకొని మోసం చేయరు, 10 రూపాయలు కూడా లాస్ చేయరు తెలుసా. అంటే ఒక 10 రూపాయలు బాకీ ఉన్నా గుర్తు పెట్టుకొని ఇస్తారు రియల్ ముస్లిం అయితే. కానీ ఇట్లాంటి వాళ్ళు చేయబట్టి అందరు ముస్లిమ్స్ బ్యాన్. వాట్ ఎవర్ చూడాలి, ఎందుకంటే మోనాలిసా ఏమవుతుంది, కేరళ అంటున్నారు, కేరళ స్టోరీ అని చెప్పి 2 సినిమాలు వచ్చాయి. మళ్ళీ మోనాలిసా వెళ్ళి కేరళ ముస్లింని పెళ్లి చేసుకోవడం ఫుల్ హల్చలైంది చాలా కాబట్టి రిలీజియస్ గా సెంటిమెంట్ హర్ట్ చేసినట్టు అయింది. బికాస్ ఆ అమ్మాయి కుంభమేళాలను ఫేమస్ అయింది కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆమెకి ఇంత రావడానికి. సో నెక్స్ట్ ఏమవుతుంది అనేది చూడాలి. సో నెక్స్ట్ ఏమైనా అవుతే మనం ఏం కాకపోతే చాలు, లవ్ జిహాద్ కాకపోతే మోర్ దెన్ ఎనఫ్.